హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. ఒక ట్రెడిషనల్ బిహేవియర్ గురించి చెప్తాను మీకు. ఓకే. చాలామంది ఏదైనా వర్క్ చేద్దాము అనుకునేటప్పుడు, అది వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బయట ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా చేద్దామని మనం పర్టికులర్గా అనుకుంటూ ఉంటాము. అది మన బిహేవియర్, మన జనరల్ బిహేవియర్. కానీ తెలియకుండానే ఆ బిహేవియర్ నుంచి ఇంకొకటి పుడుతూ ఉంటుంది, ఆత్రం. టక్కన సెల్ ఫోన్ వైపు మనసు పోవటం. అంటే ఆ బిహేవియర్ ఉండేటువంటి అందరికీ ఉంటుంది అది. ఇట్స్ అ రెగ్యులర్ మోడ్. యాక్చువల్గా ఏదైనా బిజినెస్ ఐడియా బయట పుడుతుంది అని అంటే మన బిహేవియర్ నుంచి ఎక్కువగా పుడుతుంది. అందుకే ఏదో ఆర్టికల్ కూడా చదివాను నేను, లేజీ పీపుల్ కొన్ని కంపెనీలు ఎందుకు తీసుకుంటారు అని అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. అంటే ఆ బిహేవియర్ నుంచి ఒక బిజినెస్ ఐడియాని క్రియేట్ చేసేసి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అటువంటి వాళ్ళని తీసుకుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను కూడా ఒక ఆర్టికల్ చదవటం కూడా ఫ్రాంక్గా ట్రూ కదండి అది. సరే. అలా ప్రతి ఒక్కరికి ఒక సెన్స్ చేసేటువంటి ఇది ఉంటుందండి. అంటే డీవియేట్ అయిపోతూ ఉంటారు. ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే మనం ఒక వర్క్ చేద్దాం అనుకుంటాము, టక్కున వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అటువంటి వాటి నుంచి అంటే ఆ ఐడియాలజీ నుంచి ఏదైనా బిజినెస్ ఐడియాని క్రియేట్ చేయొచ్చా, ఏ విధంగా చేయొచ్చు అంటారు అసలు? వెరీ గుడ్ సార్. మీరు ఆ క్వశ్చన్ పర్టికులర్గా అడిగినప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లోని స్టూడెంట్స్కి కొన్ని ఈ మోటివేషన్ ట్రైనింగ్ సెషన్స్, పబ్లిక్ స్పీకింగ్ సెషన్స్ అవుతూ ఉంటాయి. అయ్యేటప్పుడు కామన్గా మనం సజెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది అడిగేది టైం మేనేజ్మెంట్ కానీ, ఫోకస్ కానీ, లేదా లీడర్షిప్, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇటువంటి వాటి మీద అడుగుతారు. ఇందులో ఎస్పెషల్లీ ఫోకస్ అనే టాపిక్ వచ్చేసరికి ఈరోజు 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 70-80 ఏళ్ల ముసలాళ్ళ వరకు అందరికీ ఫోకస్ డీవియేట్ చేసే 2 మెయిన్ థింగ్స్: సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అవనండి, ఫేస్బుక్ అవనండి, యూట్యూబ్ అవనండి, షార్ట్స్ అవనివ్వండి. 2 ల్యాప్టాప్స్ ఓపెన్ చేసుకోవడం, ఏవో ఒక బ్రౌజర్స్ ఓపెన్ చేసుకోవడం, ఆర్టికల్స్ చదువుకోవడం, లేదంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేయడం, ఈ మీమ్స్ ఇలాంటివి, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఇలాంటివన్నీ ల్యాప్టాప్లో చూడడం, ఇటువంటివన్నీ కూడా డీవియేషన్ ఆఫ్ ద వర్క్. ఈ డీవియేషన్ ఆఫ్ ద వర్క్ కోసం మనం 2 రకాల బిజినెస్ మాట్లాడుకోవచ్చు. అయితే ఒకటి ఇందులో చెప్తాను. దాన్ని సింపుల్గా ఎస్కేప్ రూమ్ అంటారు. ఎస్కేప్ రూమ్ అంటే, ఈరోజు మీరు ఉన్నారు, మీరు రేపు ఒక సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు, దానికి ఒక స్టోరీ రాసుకోవాలి. మీరు నేను రోజు అడుగుతున్నాను, నాగరాజు గారు నాకు స్టోరీ రాసివ్వండి అంటే మీకు ఫ్రీ టైం ఉంటుంది. ఆఫీస్ టైంలో బిజీగా ఉంటారు, కానీ ఫ్రీ టైంలో ఇంటికి వెళ్ళేటప్పటికి మొబైల్ ఓపెన్ చేయడమో లేదా టీవీ చూసుకోవడమో డీవియేట్ అయిపోతుంది. చేద్దాం అంటే డీవియేట్ అవుతుంది. ఈ ఎస్కేప్ రూమ్ ఏంటి అంటే, మీకు రూమ్లో అవసరమైన ఐటమ్ ఏంటి? ఫోన్ మీకు అవసరం లేదు, బయట పెట్టండి. ల్యాప్టాప్ అవసరం, ఉంచండి. లేదు ల్యాప్టాప్ కూడా అవసరం లేదు, మీరు స్క్రిప్ట్ మాన్యువల్గా రాశారనుకుందాం, పేపర్స్, పెన్స్ సరిపోతాయి, అంతకన్నా అవసరం లేదు కదా. అది రాయడానికి ఎంత టైం పడుతుంది? ఎస్టిమేటెడ్గా ఒక 2 hours 3 hours అనుకోండి. ఒక సెటన్ టైం ఎంతో కొంత. ఈ 3 hours ఆ ఎస్కేప్ రూమ్లో ఎలా ఉంటుందంటే, ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ ఒక అలారం సెట్ చేసి ఉంటుంది. అంటే మిమ్మల్ని లోపల పంపించి 3 hours లాక్ చేస్తే 3 hours వరకు బయటకు రారు మీరు. ఇప్పుడు మీ ఫోన్కి డీవియేషన్ లేదు, ల్యాప్టాప్కి డీవియేషన్ లేదు, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్కి మీకు యాక్సెస్ లేదు. నౌ యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్ పీస్ఫుల్లీ. లేదు, ఒక స్టార్టప్ ఐడియా డిస్కస్ చేద్దాం అనుకున్నాం, రోజు అన్నెసరీ వర్క్స్ వల్ల అవ్వడం లేదు, స్పెషల్గా మాకు ఏ యాక్సెస్ లేకుండా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. లేదు, ఒక బుక్కే రాద్దాం అనుకున్నాం, బుక్ రాసేటప్పుడు చాలా ఫోకస్ ఉండాలి. మీకు ఆ చేతిలో ఫోన్ ఉంటే బుక్ రాయడం అనేది ఇంపాసిబుల్, డీవియేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ని బయటపడేసి ఆ రూమ్లో కూర్చొని ఒక అలారం పెట్టుకొని 4-5 గంటల డోర్ కూడా ఓపెన్ అవ్వదు మీకు, 5 గంటల అంతా కూర్చొని పని చేయాలి. దెన్ యువర్ వర్క్ విల్ బి మోర్ ప్రొడక్టివ్. అంటే మీరు అనుకున్న టైంకి ఫినిష్ చేసేస్తారు. మీరు చెప్తుంటే నాకు జనరల్గా అంటే ఒక విజువల్ చేసుకుంటే వస్తుందంటే, నథింగ్ బట్ ఒక చిన్నపాటి మినీ లైబ్రరీ లాగా. ఫస్ట్ థింగ్ అదొకటి. 2, నిజంగా ఎటువంటి ఐడియాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వాళ్ళకి తెలియకుండా డీవియేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు. బట్ ఒక వర్క్ ప్లేస్ కావాలి, డీవియేట్ అవ్వకుండా ఉంటాను కానీ ఒక వర్క్ ప్లేస్ కావాలి. అటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొంతమంది ఉంటారండి, మీరు ఇందాక చెప్పినట్టు ఫోకస్డ్గా వర్క్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే బయట నుంచి కొన్ని లీడ్స్ క్లోజ్ చేయాల్సినటువంటివి ఉంటాయి, కొన్ని ఆఫీస్ బిజినెస్ సంబంధించిందే ఉంటుంది, డిస్కషన్స్, పర్సనల్ 1-to-1 కొన్ని డిస్కస్ చేసుకోవాలి ఆన్లైన్లో అని అంటే, అటువంటి వాళ్ళకి ఎస్కేప్ రూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్తుంటే నాకు అవి గుర్తొస్తున్నాయి. ఓకే,
హ్యూజ్ స్కోప్ ఉంది, ఎస్ ఎస్ అది కామన్ సెన్స్తో కూడుకున్నటువంటిది ఎస్ అండ్ కామన్ మ్యాన్కి కూడా ఉపయోగపడేటువంటి బిజినెస్ ఐడియా. లైబ్రరీ వాళ్ళ ప్రతి ఒక్కరికి కావాలి, పర్సనల్ స్పేస్ వాళ్ళ ప్రతి ఒక్కరికి కావాలి. కొంతమందికి ఆఫీస్ ఉండదండి, ఉండదు. బట్ అటువంటి వాళ్ళు ఇది యూస్ చేసుకోవడానికి బాగా సో ఉపయోగపడుతుంది. 4 hours 5 hours టైం మీరు డెడికేట్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరైతే సెటప్ చేసుకుంటారో వాళ్ళు per hourly చార్జ్ చేసుకోవచ్చు. దే కెన్ సెటప్ వేరియస్ క్యూబికల్స్ ఇన్ ఎ సర్టెన్ ప్లేస్ అండ్ యూ కెన్ ఎర్న్ బై చార్జింగ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్స్. గ్రాటిట్యూడ్ తోటి మీకు ఖచ్చితంగా దీనికి థ్యాంక్ యూ అని చెప్పి పెడతారు. ఎందుకు అనంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చూద్దాం, ఫ్రీగా ఉండేటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి, స్పేస్ ఎక్కువ ఉండేటువంటివి ఉన్నాయి. బట్ ఆ హౌసెస్ని కానివ్వండి లేదంటే ఆ ప్లేస్ని కానివ్వండి ఎలా యూటిలైజ్ చేయాలో తెలియదు. బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు. నిజంగా ఏదైనా లీజ్కి తీసుకొని ప్రమోట్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్ టైం కావాలండి. when you want to work productively, definitely there is a need for escape rooms. ఎలా సార్ అంటే వీటికి ఎలా డిజైన్ చేసుకోవాలి, పెట్టుబడి ఏ విధంగా ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? అండ్ మీరు ఇందాక 2 hours 3 hours అని చెప్పేసి అన్నారు కదా, మినిమం ఎంత కాస్ట్ తోటి పెట్టినా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఇన్వెస్ట్మెంట్ మనం ఇనిషియల్గా ఏదైనా ప్రాపర్టీ లీజ్కి తీసుకున్నా లేదా ఎగ్జిస్టింగ్ అపార్ట్మెంట్ ఓపెన్ స్పేస్ ఆఫీస్ని రెంట్కి తీసుకున్నా బేసిక్ నామినల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే ఎంత లేదన్నా ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇంటీరియర్ అదే బడ్జెట్లో మనం ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీ ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నాం, ఎంత ఎక్కువ మంది కస్టమర్స్ని మనం గ్యాదర్ చేస్తున్నాం, ఈ గ్యాదర్ చేసిన వాటన్నిటిని మనం ప్రొడక్టివ్గా అప్ టు డేట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఈ 4 విషయాలు మనం కన్సిడర్ చేసుకోగలిగితే ఏదైనా లొకేషన్లో ఎక్కువగా Tier 1 Tier 2లో బాగా వర్కౌట్ అవుతుందండి. Tier 1 Tier 2 సిటీస్, Tier 3 కన్నా Tier 1 Tier 2లో బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ రెడీ టు పే. ఆ పీపుల్ ఆఫ్ మైండ్ సెట్ దే ఆర్ విల్లింగ్ టు పే. సో వాళ్ళు ఇష్టపడతారు. 2 వర్క్ కూడా ప్రొడక్టివ్గా అవుతుంది. చాలా చూడండి డీవియేట్ అవుతూ ఉంటుంది. వచ్చే నెల చేద్దాంలే, రేపు చేద్దాంలే, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాంలే, వర్క్ చిన్న పనే కానీ కూర్చోడానికి ఫోకస్ ఉండదు, టైం ఉండదు అని మనం ఫీల్ అవుతుంటాం. నిజానికి 2 ఉంటాయి. మనం అలా ఫీల్ అవుతుంటాం, అయ్యి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను వర్క్ చేయట్లేదని. సో ఒక్కసారి ఒక హాఫ్ డేనో 1 డేనో ఒక 5 hours 10 hours ఎస్కేప్ రూమ్లో కనుక టైం స్పేర్ చేసి వాళ్ళు చెయ్యాలనుకుంటున్న స్క్రిప్ట్ వర్కో, డాక్యుమెంటేషనో, బ్రెయిన్ స్టార్మింగో, బిజినెస్ డిస్కషనో, లేదంటే వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఏదో ఒకటి, లేదు యూ వాంట్ టు సింప్లీ స్టెప్ అవే ఫ్రమ్ ఫ్యూ పీపుల్ ఫర్ లైక్ 4 to 5 hours ఎవరితో మాట్లాడకూడదు, మీ పీస్ ఆఫ్ మైండ్ మీకు కావాలి. సో 4 to 5 hours అన్నీ డీవియేట్ చేసి ఎక్కడికో రావాలి అనుకుంటే కనుక ఇటువంటి ఎస్కేప్ రూమ్స్ బాగా ఉపయోగపడతాయి. సోషల్ మీడియాలో ఎప్పుడైతే బాగా పబ్లిసిటీ చేస్తారో బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే జనాలకి కొత్త కొత్త వింతలు కావాలి, అవును, డిఫరెంట్గా కావాలి. డబ్బుల గురించి వర్రీ లేదు, అందరూ డబ్బులు స్పేర్ చేయగలరు. కొత్త కొత్త వింతలు కావాలి. సో అవసరమయ్యేది ఒక పర్పస్ని సాల్వ్ చేసేది, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఎప్పుడైతే ఒక బిజినెస్ మోడల్ రెడీ అవుతుందో సక్సెస్ అవ్వడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్ బిజినెస్ ఐడియా అండి. నేనైతే ఐ రియలీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ. లేదండి, పర్సనల్ స్పేస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇవాళ నేను చాలా మందిని చూశాను, అంటే క్వాలిటీ అవుట్పుట్ రావడానికి కొంతమందికి ఆఫీసులు ఉండవు. సో అటువంటి వాళ్ళు పలానా టైం నుంచి పలానా టైం వరకు బిజినెస్ మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఆన్లైన్ 1-to-1 మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు. కొంతమందికి కంటెంట్ రైటింగ్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ అనాలిసిస్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా టైం తీసుకునేటువంటి మంచిది. వెరీ గుడ్ బిజినెస్ ఐడియా సార్. అయితే ఎలా ఆన్ యావరేజ్ అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఎటువంటి వాటిని? ఎందుకంటే ఎలాగో Tier 1 Tier 2 సిటీస్లోనే కాబట్టి. ఏం లేదు సార్, ఒక 1 hourకి ఒక 500 rupees అనుకుందాం. సో డేలో 24 hours ఉంటాయి. అంటే యావరేజ్గా 10 hours 12 hours వర్క్ చేసినా ఒక ఎస్కేప్ రూమ్ మీద మీకు 6,000 rupees దాకా వస్తుంది. సో మల్టిప్లై దట్, అంటే యావరేజ్గా ఒక్క ఎస్కేప్ రూమ్ మీదే మంత్ అయ్యేసరికి మీకు 1,80,000 rupees వస్తుంది. ఇఫ్ యూ మల్టిప్లై దట్ దేర్ విల్ బి అరౌండ్ 5 lakhs rupees అండ్ ఒక 50% ఎక్స్పెన్సెస్కి పోయినా 50% మార్జిన్స్ మిగులుతాయి. సో 5 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 2 లక్షల నుంచి 2.5 లక్షలు ప్రాఫిట్ మిగిలే అవకాశం కూడా ఉంది. దీంట్లో మీరు ప్రాపర్గా వర్కౌట్ చేసి రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంది అనుకోండి, ఎస్కేప్ రూమ్స్ కూడా మార్కెట్లో బాగా వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా బిజినెస్ ఐడియాకి సంబంధించినటువంటి బుక్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అది ఎప్పుడెప్పుడు మీరు లాంచ్ చేస్తారా, అది ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వెళ్తే దాని నుంచైనా సరే కొంతమంది ఐడియాస్ చదువుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ విధంగా లోన్ దొరుకుతుందని తెలియదు. కొంతమంది మనం రెగ్యులర్గా చేసేటువంటి హ్యాబిట్స్లోనే బిజినెస్ ఐడియాని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ దాన్ని బయటికి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దాని మీద ఐడియా లేదు.
అండ్ ఇవాళ మీరు రాసినటువంటి బుక్లో కూడా అటువంటి నంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అడుగుతున్నారు మీదే. చాలామంది బిజినెస్ నెట్వర్క్ కోసం అని చెప్పేసి అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి, మీతో పాటు మేము కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది బిజినెస్ సమిట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? వెరీ గుడ్ సార్. బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు 3-4 వేస్ ఉన్నాయి దానికి. ఒకటి, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటే, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఒక బిజినెస్ మోడల్ ఉంది, దాన్ని ఇంకొంచెం ఎలాబరేటివ్గా సక్సెస్ఫుల్ మోడల్లోకి తీసుకెళ్దాం అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ ఫర్ 1-to-1 అపాయింట్మెంట్స్. మనం ప్రతి కస్టమర్కి 2 to 3 hours టైం డెడికేట్ చేసి బ్రీఫ్గా అసలు ప్రాక్టికాలిటీలో ఆ బిజినెస్ ఐడియా ఎంతవరకు పాసిబుల్, ఎంతవరకు ఇంపాసిబుల్, ఇటువంటివన్నీ కూడా డిజైన్ చేసి ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెయ్యాలి అంటే 2 to 3 hours టైం స్పేర్ చేయాలి. దానికోసం మనం 1-to-1 అపాయింట్మెంట్స్ ప్రైమరీగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ ఎవరైనా రావచ్చు. ఆఫీస్కి వచ్చైనా మీట్ అవ్వచ్చు, జూమ్లో అయినా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. 2, మేము ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, లేదా 4 రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాను, నా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వబోతుంది, లేదా నేను జాబ్ మేనేజ్ బిజినెస్ వైపు వద్దాం అనుకుంటున్నాను, అబౌట్ టు స్టార్ట్. పర్టికులర్గా నాకంటూ క్లారిటీ లేదు, ఐడియా లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు నో అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బిజినెస్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎ స్టార్టప్ అనుకుంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ 2 days వర్క్షాప్. ఎవ్రీ మంత్ కూడా మనం 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే వర్క్షాప్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఈ మంత్ అండ్ కూడా ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మినిమం 50 టాపిక్స్ ఇందులో ఖచ్చితంగా కవర్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఆన్ స్పాట్ మనం ఏం చేయగలం, ప్రాక్టికల్గా వాళ్ళ చేత అసైన్మెంట్ చేయించడం జరుగుతుంది. సో ఎనీబడీ కెన్ కమ్ ఫర్ ది ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్. అండ్ ఫైనల్లీ 1-on-1 మెంటరింగ్ సెషన్స్. సో మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, సేల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఏదో అపాయింట్మెంట్ కాదు, వర్క్షాప్ కాదు, నాకు పక్క నుండి రెగ్యులర్గా గైడ్ చేయాలి, యూ కెన్ కమ్ ఫర్ మెంటరింగ్ సర్వీసెస్. ఈ మెంటరింగ్ సర్వీసెస్ కూడా మనం రెగ్యులర్గా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 వేస్లో ఏది అప్రోచ్ అయినా సరే మీ బిజినెస్ ఒక స్థాయి నుంచి కనీసం ఒక 30%, 50%, 100% గ్రోత్ అయితే ఈజీగా మనం చూపించవచ్చు. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అయితే సరిపోతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద వచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. దేర్ ఐ విల్ కమ్ టు ద పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. హ్యావ్ గుడ్ డే. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక బిజినెస్కి సంబంధించి చాలామందికి ఒక గైడ్, కోచ్, మెంటర్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక బిజినెస్ని మనం లార్జ్ వాల్యూమ్లోకి తీసుకెళ్ళాలి, లేదా ఒక లార్జ్ స్కేల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక మెంటర్ నీడ్ ఏదైనా ఉంది అని అంటే ఒక బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఏ మెథడ్స్ ఉన్నాయి, అండ్ ప్రస్తుతం ఉండేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, అండ్ దాంతోపాటు ఎవరెవరితోటి ఏ విధంగా టైఅప్ అయితే, అసోసియేట్ అయితే దానికి ఉండేటువంటి వాల్యూ పెరుగుతుంది, అండ్ బిజినెస్ మోడల్ని కూడా కొత్తగా డిజైన్ చేసి ముందుకెళ్ళొచ్చు. అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్దవాళ్ళ వరకు కనుక మనం చూసుకుంటే ఏ బిజినెస్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఐడియాను కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదు మీ బిజినెస్ని 5x నుంచి 10xలోకి తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక మెసేజ్ పెట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఫాలో అయ్యి నాకు ఒక మెసేజ్ అంటే సుధీర్ వర్మ గారితో పలానాది మాట్లాడదాం అనుకుంటున్నాము, దానికి సంబంధించి అక్కడ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు మీ దగ్గర నుంచి అని చెప్పేసి మీరు కాంటాక్ట్ నెంబరు డీటెయిల్ కనుక పెడితే, మీ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్ పెడితే నేను డైరెక్ట్ సుధీర్ వర్మ గారికి కనెక్ట్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.